మాకే ఓటేయాలి, మా పార్టీనే గెలిపియాలి, మాకే పవర్ కావాలి, మీ బతుకులు బంగారం చేస్తాం, మీ జిందగీ మార్చేస్తామని అందరు మాటలు చెప్పేటోళ్ళు ఎలక్షన్ల ముంగట. కానీ ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరితోటి ఫాయిదా అవుతుందో పబ్లిక్ కు పక్కా ఎరకబ్బా. కాకుంటే మీదికి మాట్లాడరు, అస్సలు టైంలో ఏం చేయాలనో గదే చేస్తారు. మరి గీసారేంది, పబ్లిక్ చేసింది తప్పు, వాళ్ళకేం తెలియదు, అంతా మాకేరక అన్నట్టు మాట్లాడబట్టే. జూబ్లీహిల్స్ లో మీరు గట్టిగా గిచ్చిర్రు అనుకో సెట్ అవుతుంది మొత్తం. చెప్పలేం, ఏమన్నా జరగచ్చు. 3 ఏళ్ళు ఇంతజారు చేయాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు, ఏమన్నా జరగవచ్చు. ఇన్నారుల్లో జూబ్లీహిల్స్ లో కారోలు గెలిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకో 3 ఏళ్ళు ఉండు కష్టమేనట. మళ్ళొక్కసారి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మీరు గట్టిగా మంచి మెజారిటీ ఇస్తే తొందరలోనే తెచ్చుకోవచ్చు అని చెప్పి. ఇదెక్కడెక్కే రావన్ను ఒక్క సీట్ గెలిస్తే సర్కారు పడిపోవడేంది, మీరు పవర్లకు వచ్చుడేంది. మీరు గెలిచినా వాళ్ళు గెలిచినా ఒక్క ఎమ్మెల్యే పెరుగుతారు కానీ ఒకళ్ళు దిగుడు ఇంకో లెక్కుడు ఎట్లయితే గమ్మతి ముచ్చట కాకుంటే. అప్పట్లో బీఆర్ఎస్ గెలిచిందే 39 సీట్లు, అందులో కంటోన్మెంట్ లోడైపోయి 10 మంది ఎమ్మెల్యేలు జంపాయి మీ పార్టీలో నెగలలేమని. ఈ లెక్కన 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు. ఒకవేళ సునీత మేడం గెలిస్తే 29 అవుతారు కానీ 60 మంది కారు కదా సారు అధికారంలోకి వస్తానికి. గిట్లనే 2 ఏళ్ల కింద మోసేదికి బెల్లం పెట్టి నాకు నమ్మిరు కొంతమంది. హైదరాబాద్ వాళ్ళు నమ్మలేదు, బయట వాళ్ళు నమ్మిరు. హైదరాబాద్ వాళ్ళు హుషారు, మీకు ఆ చైతన్యం ఉంది. అచ్చా, మీ పార్టీని గెలిపించినందుకు హైదరాబాద్ వాళ్ళు హుషారు ఉన్నట్టు, తెలివిగల్లోళ్ళు అన్నట్టు. కాంగ్రెస్ కు పవర్ ఇచ్చిన తెలంగాణ వాళ్ళకు తెలివి లేనట్టు, చైతన్యం లేనట్టు సారు. మరి ఇప్పుడు కత్తి వానికి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే మేమేడికల్ చేయాలి? కత్తి మాకి గా కత్తి 10 ఏళ్ళు మీ చేతులు పెడితే యుద్ధం చేయరాక మొండి పోగొడితే గుంజుకొని ఇంకోళ్ళకి ఇచ్చిర్రే. మా కోటైనందుకు పబ్లిక్ మోసపోయినరు, తప్పంతా పబ్లిక్ దే అని ఇంకెన్ని మాటలు ఓటర్లను చాపిస్తారు సారు. 2 మాటలు గెలిచిన వాళ్ళు ఇంకోళ్ళు ఒక్కపారి గెలుస్తూ రోకుంటే ఎట్లనే రావన్నా.